హాయ్ టు ఆల్. నేనైతే పైథాన్‌ని ప్రాక్టికల్ వేలో నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఎవ్రీవన్ సేస్ దట్ పైథాన్ ఈస్ ఎ వెరీ ఈజీ లాంగ్వేజ్. యెస్, పైథాన్ ఈస్ వెరీ ఈజీ. వెన్ ఇఫ్ యూ ప్రాక్టీస్ మోర్ దెన్ ఓన్లీ పైథాన్ ఈస్ వెరీ ఈజీ లాంగ్వేజ్. మీరు ప్రాక్టీస్ ఎక్కువ చేసే కొద్దీ పైథాన్ అనే లాంగ్వేజ్ మనకి చాలా ఈజీగా వస్తది. మనం ఇంప్లిమెంటేషన్ కూడా చేయొచ్చు. To start this course, I have to give one small suggestions to all. ఏంటంటే ఇప్పుడు మనకి యాక్చువల్గా కాల్స్ లేదా ఈమెయిల్స్ వస్తూ ఉంటాయి. మీరు ఇలాంటి ఐబిఎం ఇంటర్న్షిప్, విప్రో ఇంటర్న్షిప్, ఐఐటి ఇంటర్న్షిప్ ఇలా చేస్తే మీకు సర్టిఫికేట్ వస్తుంది, మీకు అది రెజ్యూమ్లో చాలా యూజ్ అవుతుంది అనేసి. కోర్స్ చేయడానికి మనకి 3K ఆర్ 4K మనీ అడుగుతారు ఆ కోర్స్ని బై చేయడానికి. ఇలాంటి కోర్సెస్ మాత్రం తీసుకోకండి, ఎందుకంటే అది మనకి మనీ వేస్ట్ అండ్ టైం వేస్ట్. బికాస్ మనకి అక్కడ దొరికే కంటెంట్ అంతా మనకి యూట్యూబ్లో ఉంది, కావాలంటే మనం గూగుల్ సెర్చ్ ఇంజిన్లో చూసుకోవచ్చు. మరి ఎందుకు మనం కోర్స్ బై చేయాల్సిన అవసరం లేదు. క్రోమ్ ఓపెన్ చేసి పైథాన్ కంపైలర్ అని సెర్చ్ చేస్తే మనకి చాలా కంపైలర్స్ వస్తాయి, కానీ నేను ఈ కంపైలర్ని యూజ్ చేస్తాను. ఇంకా ఎవరిష్టం వాళ్ళది, చాలా కంపైలర్స్ యూజ్ చేయొచ్చు. కంపైలర్ అయితే ఇలా ఓపెన్ అవుతుంది. మనం ఇదంతా అరెస్ట్ చేసుకొని ప్రింట్ స్టేట్మెంట్ నేర్చుకున్నాం. ప్రింట్ ఎలా చేయాలంటే ప్రింట్ ఇచ్చేసి బ్రాకెట్ ఇచ్చేసి అందులో డబుల్ కోట్స్ ఇచ్చేసి ఒక ఏదైనా నేమ్ ఇస్తే ప్రింట్ పూజ అని ఇచ్చింది. ఇక్కడ ప్రింట్ పూజ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక నెంబర్ ఇద్దాం. నెంబర్ ఎలా ప్రింట్ అవుతుందంటే ప్రింట్ నెంబర్ ఇద్దాం 2. సో రన్ చేస్తే మనకి ఇంకా పూజ 2 అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, దెన్ ఇప్పుడు మనము ఒక వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేది ప్రింట్ చేద్దాం. ప్రింట్ డబుల్ కోట్స్ బ్రాకెట్లో డబుల్ కోట్స్ వాట్ ఈజ్ యువర్ నేమ్. ఓకే, ఇది ఎలా ప్రింట్ అవుతుందంటే మనకి పూజ 2 వాట్ ఈజ్ యువర్ నేమ్ అనేలా ప్రింట్ అవుతుంది. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. రన్ చేస్తే మనకి పూజ 2 వాట్ ఈజ్ యువర్ నేమ్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం వాట్ ఈజ్ యువర్ నేమ్ అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవాలంటే మనం ఎలా చేస్తామంటే నేమ్ అనే ఒక వేరియబుల్ ఉంటుంది. నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకునేటప్పుడు ఇన్పుట్ అనే దాన్ని వాడతాం. ఇన్పుట్ డబుల్ బ్రాకెట్స్ ఇస్తే నెక్స్ట్ ప్రింట్ నేమ్ ఇచ్చామంటే ఇప్పుడు మనకి ఎలా ప్రింట్ అయితే చూద్దాం. రన్ చేద్దాం. ఓకే, పూజ 2 వాట్ ఈజ్ యువర్ నేమ్. ఇక్కడ మనం యూజర్ ఇన్పుట్ కదా, సో ఇప్పుడు మనం టైప్ చేయాలి. పూజ అని టైప్ చేస్తే పూజ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఓకే, దెన్ we do print 2 plus 3 అనే 2 నెంబర్స్ యాడ్ చేద్దాం. ఎలా ప్రింట్ అవుతుందో చూద్దాం. ప్రింట్ 2 ఓకే 2 + 3 = 5 ఇలా ప్రింట్ అవుతుంది. మనం ఇచ్చే ప్రింట్ స్టేట్మెంట్ ప్రతిదీ అలా ప్రింట్ అవుతూ ఉంటుంది. సరే, ఇప్పుడు మనం x = 2 అనే దాన్ని తీసుకున్నాం. ఇప్పుడు y = 3 అనే ఒక తీసుకున్నాం. ప్రింట్ x + 1. ఓకే, ఇప్పుడు ఇది మనకి ఎలా ప్రింట్ అవుతుంది? లాస్ట్లో మనం 2 + 3 5 చూసాం. ఇప్పుడు కూడా మనకి 5 అనేది ప్రింట్ అవుతుంది. లెక్క ఓకే, ఎర్రర్ వచ్చింది. ఎందుకు? ఇక్కడ మనము x అనేది డబుల్ కోట్స్లో 2 ఇచ్చాం. x అనే వేరియబుల్కి డబుల్ కోట్స్లో 2 ఇచ్చాం. అదేంటి? స్ట్రింగ్. ఇక్కడ y = 3 అనేది ఇంటీజర్ నెంబర్. సో అవి రెండు సేమ్ డేటా టైప్ కాదు. సో అది అక్కడ ఎర్రర్ వచ్చింది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం ఆ డబల్ కోట్స్ని తీసేసి ప్రింట్ చేద్దాం, రన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు రన్ చేస్తే మనకి 2 + 3 5 అనేది ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, దెన్ వీడు ఇప్పుడు మనం xకి = 2 అనేది డబుల్ కోట్స్లో, y = 3 అనేది డబుల్ కోట్స్లో ఇద్దాం. ఇప్పుడు ఏం ప్రింట్ అవుతుంది? మనకి 2 + 3 5 అనేది ప్రింట్ అవుతుంది. కానీ అలా ప్రింట్ అవ్వదు. ఎందుకు? అవి రెండు స్ట్రింగ్లో ఉన్నాయంటే అలా ప్రింట్ అవుతుంది. రెండు యాడ్ అయితే ఎలా? 2 3 పక్క పక్కన వస్తాయి అన్నమాట, లైక్ దట్. ఇప్పుడు స్ట్రింగ్కి ఇంటీజర్కి ఉన్న తేడా ఇది అనమాట. నెంబర్స్ని ఇంటీజర్ ఫార్మాట్లో ఇస్తే అవి యాడ్ అవుతాయి. 2 + 3 = 5 అనేలా యాడ్ అవుతాయి. ఒకవేళ ఫర్ సపోజ్ మనం స్ట్రింగ్ ఫార్మాట్లో ఇస్తే అవి మనకి 2 + 3 అనేది 2 3గా అలా ప్రింట్ అవుతాయి అన్నమాట. స్ట్రింగ్ చూడండి, నేను చెప్పా కదా, బ్రాకెట్స్ డబుల్ కోట్స్ ఇస్తే అది స్ట్రింగ్ అవుతుంది. డబుల్ కోట్ ఆర్ సింగిల్ కోట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, అది స్ట్రింగ్ అవుతుంది. మనకి స్ట్రింగ్ లో మనము ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, హలో పైథాన్ 1 2 3 ఇట్స్
ఎన్ని క్యారెక్టర్స్, సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ అనేది ఇచ్చేయొచ్చు. మనకి ఇప్పుడు ఇంటీజర్ డేటా టైప్ వచ్చేసరికి జస్ట్ నంబర్స్ మాత్రమే ఇవ్వగలుగుతాం. అది కూడా ఇంటీజర్ అంటే జస్ట్ నెంబర్, నాట్ ఏ డెసిమల్ నెంబర్స్. డెసిమల్ నెంబర్స్ మనం వెరీ ఫ్లోట్ అనే డేటా టైప్ ని వాడతాం, మరి తర్వాత మ్యాటర్. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు 5, 10, 1000 ఇలా ఇస్తాం ఇంటీజర్. Please subscribe to my channel.